కేరామ్ అనే సినిమా చూసి మాడుతున్నాను, ఎన్ని చూడకుండా మాడితే చూసి మాడుతుంది. ఇప్పుడు చూశారు, సినిమా రిలీజ్ ముందు కాదు. అయితే ఇటు కొట్టాడు, అంతకుముందు ఇటు కొట్టాడు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఇంకో సినిమా కూడా ఇటు కొట్టాడు. అయితే ఈ సినిమా విషయంలో ఏమైందంటే కాకిను దీనికి మధ్యలో 2 ప్లాఫ్లు లేదు. ఒకటి కోటరాంకృష్ణ గారు అమ్మాయి చేసింది, ఇంకో సినిమా ఇంకోటి ప్లాఫ్లు ఉన్నాయండి. ఈ ప్లాఫ్ల ఎఫెక్ట్ అయితే ఈ సినిమా మీద పడుతుందేమో అనుకున్నాం. కానీ ప్రేక్షకులు ఏంటంటే ఏ సినిమాకి ఆ సినిమా లెక్క ఫ్లాప్ అయింది కదా నెక్స్ట్ ఫ్లాప్ అని రూల్ లేదు అని ప్రూవ్ చేశారు. సినిమా చూశాను, అలా హ్యాపీగా సాగిపోయింది సినిమా. టికెట్ బొక్క అనుకుని కాకుండా సరే పర్లేదు బాగానే ఉందిలే అని అనిపించింది సినిమా. ఇప్పుడు మీరు చెప్పిన అతనికి 50 కోట్ల హీరో అనే వాల్యూ ఇప్పుడు కనబడుతుంది. అంతకుముందు కలెక్ట్ చేసింది కలెక్ట్ చేసింది, అది ఉపయోగపడింది. ఆ హిట్ ఈ 2 మధ్యలో వచ్చిన 2 ఫ్లాపులు మర్చిపోయింది. దిల్ రూబా ఒకటి చేశాడు, మధ్యలో ఒకటి చేశారు కానీ ఆడలేదు. అదే అండి మన కోటరాంకృష్ణ అమ్మాయి సినిమా దానికంటే ముందండి, కాకంటే ముందు అది మధ్యలో ఒక సినిమా వచ్చింది, కాకిను దీనికి మధ్యలో దిల్ రూబా వచ్చింది. అది మర్చిపోయారు. ఈ సినిమా ఫ్రెష్ గా చూసారు, ఇది బాగానే ఉంది. ఇది మలయాళం బ్యాక్ డ్రాప్, కొచ్చిన్ బ్యాక్ డ్రాప్, కేరళ బ్యాక్ డ్రాప్ తీశారు. అంటే కొంచెం వెరైటీగా ఉంది. ఆ కథ సినిమా కథే ముఖ్యం అంటారు కదా, ఆ కథ ఏదో టిపికల్ కథ. అది ఈ అమ్మాయి చెప్పిన టైం రాకపోతే పెచ్చెక్కుద్ది అమ్మాయి కానీ కథ అది. సరే ఏదైనా ముందు కథను నడిపించాడు. కథ గొప్ప కథ ఏం కాదు కానీ అంత టైంకి రాకపోతే ఈ అమ్మాయికి హెల్త్ పాడైపోవడం అనేది ఏదో చెప్పారు, అది అంత పెద్ద పాయింట్ కాదు. అయినా సరే పాస్ అయింది సినిమా. ఈ కుర్రోడు జోయిల్గా చేయటం, ఆ అమ్మాయి ఏమో కొంచెం అందంగా ఉంది. నరేష్ గారు, సాయి కుమార్ గారు క్యారెక్టర్లో సెంటిమెంట్. నువ్వు అంటే ఫైనల్గా క్లైమాక్స్లో మంచి మాట డైలాగ్ చెప్తాడు నరేష్ గారు లెంపగా కొట్టి, ఎరా నువ్వు నీతి చెప్తున్నావు, నువ్వు మీ నాన్న నీకోసం ఎంత సాక్రిఫైస్ చేశాడు రా, నువ్వు ఆ అమ్మాయి కోసం నువ్వు సాక్రిఫైస్ చేయలేవు అని చెప్పి తెలితే అది కొంచెం కాలం నీళ్ళు తిరిగి జనానికి. అది చాలా బాగా చెప్పాడు. దానికి సీనియర్ హీరో నరేష్ గారు, సాయి కుమార్ గారు అనేది సినిమాకి హెల్ప్ అయింది, లెగటానికి హెల్ప్ అయింది సినిమాకి. అయితే ఓవరాల్ గా దీపావళి విన్నరు కేరాంప్, నాకు తెలిసి కేరాంప్. తర్వాతే జూడ్. అంటే జూడ్ హీరో నీ అందరూ చూడలేదు అంతకుముందు ఇట్లే, కానీ అందరూ చూడలేదు. పైగా కుర్రోడు సన్నంగా ఉంటాడు కదా. అంటే చాలా మంది మొన్న కూడా హీరో మెటీరియల్ కాదు అతనని ఎవరో అమ్మాయి అడిగితే ఇతను కూడా సమానం చెప్పాడు. ఎవరో శరణభవరం చెప్పాడు. అతను పక్క రాష్ట్రం అబ్బాయి అయినా సరే మనం గౌరవించాలి అని చెప్పాడు. మీ జర్నలిస్ట్ ఎవరో అది కూడా చూశాను నేను. ఏదేమైనా ఏమంటే మనకి తెలుగుడికి ఆ హీరో ఈ హీరోని తేడా లేదు సార్. ఎవరైనా గౌరవిస్తాం, ఎవరైనా ప్రేమిస్తాం, బాగుంటే చూస్తాం. అలాగే మళ్ళీ ఆ కాలు కొట్టే ఫీలింగ్ కన్నడ వాడికి, మలయాళం వాళ్ళకి, తమిళ వాళ్ళకి ఆడి తెలుగుడే అంటారు. అంటే ఇట్టయితే చూస్తారు, వేరే విషయం. యావరేజ్గా ఉన్నా సరే తోసేస్తారు బయటికి. మనం ఏమాత్రమే బాగున్నా సరే కొంచెం పైకి లేపుతాం సినిమాని. కాబట్టి కేరాంప్ సినిమా నా దృష్టిలో వల్ల ఉంటుంది. ఆ సినిమాకి కెమెరామెన్ పనిచేశాడు అతను సతీష్ రెడ్డి. ఎవరు? సతీష్ రెడ్డి. కేరాంప్ సతీష్ రెడ్డి. ఆ 3 సినిమాలు అతను పనిచేశాడు. అతను ఒక మంచి టెక్నిక్ ఉన్న కుర్రాడు, బాగా చేశాడు. అతను కూడా నిన్న ఏదో ఇంటర్వ్యూ కూడా చూశాను నేను, బాగా చేశాడు. అతను మనకు తెలిసిన కుర్రాడు అతను. అంటే ఓ కొత్త కుర్రోడిని ఓ మంచి సినిమాకి బాగా ఉపయోగించుకున్నారు. దీనికి పెద్ద కెమెరామెన్ ఉండాలని రూల్ లేదు. ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది గ్రేట్. ముందు డైరెక్టర్కి, ఆ హీరోకి, ఆ కెమెరామెన్ నమ్మి వరుసగా 3 సినిమాలు కూడా గ్రేట్. కాబట్టి అది ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అది నాకు తెలిసి 60 రోజుల్లో షూటింగ్ చేశారని తెలిసింది. ఇది ఏమైనా గుడ్ ఆ సినిమా. ఇప్పుడు రాజేష్ దండ అతను మంచి ప్రొడ్యూసర్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.